ఛానల్లోకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 25వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం హఠాత్తుగా మీ జీవిత భాగస్వామి ఇలా చేస్తుంది, జరగబోయేది ఇదే। అయితే ఎటువంటి సంఘటనలు ఈ రోజు దినఫలాల్లో మీకు ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। ఫోన్ నంబర్ 9043637512 కనిపిస్తున్నాయి। మీ యొక్క జీవిత భాగస్వామి ఏం చేస్తుంది, తన వల్ల మీకు మేలు జరుగుతుందా లేదా కీడు జరుగుతుందా, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి। ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు। ఈ రాశి అధిపతి శని। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు। బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు। అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు। కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు వదులుకోలేరు। క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు, కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది। మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు। ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే మార్చి 25వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వారికి చూస్తే కనుక ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ హఠాత్తుగా మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల అనవసరమైన గొడవల్లోకి తలదూర్చాల్సిన పరిస్థితి వస్తుంది। అంటే తన వల్ల మీరు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కాని బంధువులతో కాని లేదా మీ యొక్క సన్నిహితులతో కాని గొడవ పడే అవకాశాలు ఉన్నాయి। కాబట్టి ఆలోచించి జాగ్రత్తగా మీరు మాట్లాడటం చాలా ఉత్తమం। అంటే ఒకరికి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో మరొకరి మనస్సు నొప్పించకుండా జాగ్రత్త పడండి, లేదంటే బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది। కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి। అలాగే ఈరోజు తన వల్ల మీరు అనవసరమైన గొడవల్లోకి తలదూర్చి మానసిక ప్రశాంతతను కోల్పోతారు। అలాగని తనతో మీరు గొడవ పెట్టుకోవటం అస్సలు మంచిది కాదు, ఎందుకంటే పరిస్థితులు ఆ విధంగా వస్తాయి। తన మూలంగా గొడవ జరుగుతుంది, కానీ ఆ గొడవకు కారణం తాను కాదు అనే విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారవేత్తలకు చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి। వ్యాపార జీవితం గురించి కొన్ని మెళకువలైతే మీరు నేర్చుకోబోతున్నారు। వినియోగదారుల్లో ఒకరి నుండి కొన్ని ప్రశంసలు పొందుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి। అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేయాలని చాలా రోజులుగా భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక చక్కటి భాగస్వామికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు మధ్యవర్తుల ద్వారా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి। కుటుంబ సభ్యుల నుండి కొన్ని మెళకువలు నేర్చుకుంటారు, వారు కొన్ని సూచనలు, సలహాలు అందించే అవకాశాలు ఉన్నాయి। అలాగే ఉద్యోగస్తులకి కూడా సానుకూల ఫలితాలు ఉన్నప్పటికీ మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి। కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి। వారితో గొడవ పెట్టుకోవడానికి ముందుగా 1కి 4 సార్లు ఆలోచించండి। అలాగే పరిస్థితిని చేయిదాటిపోనివ్వకుండా, అలాగే మీ యొక్క మానసిక ప్రశాంతత కోల్పోకుండా ఉండటానికి జాగ్రత్త పడండి। ఈరోజు మీ యొక్క పై అధికారుల ద్వారా మీరు ప్రశంసలైతే పొందుకోబోతున్నారు। దానికి కారణం కూడా మీ శ్రేయోభిలాషుల్లో ఒకరు అని చెప్పుకోవచ్చు। అంటే వారు మీకు పని విషయంలో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు। ఈ విధంగా వారి వల్ల మీరు పనంతా కూడా పూర్తి చేసి పెండింగ్ లో ఉన్నటువంటి పనులను కూడా పూర్తి చేసి పై అధికారుల ద్వారా ప్రశంసలు పొందుకుంటారు। ఆర్థికపరమైన అంశాల్లో చూస్తున్నట్లయితే ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి। విలాసవంతమైన వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి। ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం। స్థిరాస్తి ఒప్పందాల విషయంలో, ముఖ్యంగా భాగస్వామ్య ఒప్పందాల విషయంలో ఈ రోజు మీకు కొంత జాగ్రత్త అవసరమనే చెప్పుకోవాలి। అయితే కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి। నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి।
శని స్తోత్రం పారాయణ చేయండి. అలాగే నలుపు రంగులో ఉండే వస్తువులు కాని వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయటం ద్వారా శని భగవానుడి యొక్క ఆశీస్సులు మీకు ఖచ్చితంగా లభిస్తాయి. ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. మీకు తోచినంతలో దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలం మీకు ఖచ్చితంగా దక్కుతుంది. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.